దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవునితో ఈ దినం అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయను. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్లజేయను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడిస్తున్న మాట, ఆయన ఇస్తున్న వాగ్దానం నీ యొద్దకొచ్చి నీ సరిహద్దులు విశాలపరిచి నీ జీవితంలో నీ మీద శ్రద్ధ ఉంచి నేను నిన్ను ఆశీర్వదించి నీ నివాస స్థలాల్లో గొప్ప దీవెనిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియతముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఇరుకు, ఇబ్బంది, బాధ, వేదన అనేది మనం ప్రతిదినము అనుభవిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో చూస్తూ ఉంటాం. అంటూ ఉంటారు, అదేంటో అర్థం కావడం లేదండి. మా జీవితంలో ఈ ఇబ్బందికరమైన దినాలు ఎప్పుడు పోతాయో మాకు అర్థం కావడం లేదు. బాధాకరమైన దినాలు మా జీవితం నుంచి ఎప్పుడు పోతాయో మాకు తెలియట్లేదు అని బాధపడుతూ ఉంటారు చాలామంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇబ్బందులు, బాధలు పోవాలంటే ఆయన దృష్టి మన మీద ఉండాలి. ఎవరి దృష్టి మన మీద ఉంటుందో అన్న దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎవరు మనల్ని ప్రభావితం చేస్తారో అనే దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుందని మనం గ్రహించాలి. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే యోబుతో దేవుడు అంటున్నాడు, యోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. నీవు నీతిమంతుడవైతే, పవిత్రుడవైతే, యథార్థవంతుడవైతే నిశ్చయముగా ఆయన నీ మీద ఆయన దృష్టి నిలుపుతాడు, ఆయన నీ మీద దృష్టి పెడతాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎందుకు దేవుడు దృష్టి పెట్టలేకపోతున్నాడు, మిమ్మల్ని ఎందుకు వృద్ధి చేయలేకపోతున్నాడు, ఎందుకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చలేకపోతున్నాడు అని అంటే, మన జీవితంలో పరిశుద్ధత కొరవవడం, అంత మాత్రమే కదా, యథార్థత కొరవవడం, అలాగే దేవుణ్ణి వెతికే మనసు మన జీవితంలో కొదవడం వలన జీవితంలో మనం ఎక్కడ లేని ఇబ్బందులు, బాధలు అనుభవించాల్సిన దౌర్భాగ్యం వస్తుందని గ్రహించాలని ఉదయకాలం మందు మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రతిదినం మనకు బహుమానం ఇస్తున్నాడు కదా. ఈ రోజున మీ జీవితంలో మీరు నిజంగా ఆయన వెతికేవారుగా ఉన్నారా? యథార్థంగా ఉన్నారా? నీతిగా మీ జీవితంలో ఆయన యొక్క సన్నిధిలో చేసిన తీర్మానాలకు తగినట్లుగా మీరు జీవిస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నారు? ఇది కలవట్లేదు, అది కలిసి రావడం లేదు, మా జీవితంలో మేము ఎదగలేకపోతున్నాము, ఈ ఆకలి, బాధ, వేదన భరించలేకపోతున్నాము, ఈ ఆర్థిక ఇబ్బందులు భరించలేకపోతున్నామని ఏడ్చే ముందు ఒక్కసారి మన జీవితంలో ఎక్కడ తేడా వస్తుంది, ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో మనం అనుభవించాల్సి వస్తుంది అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచన చేయడం మొదలుపెట్టారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినండి. మన జీవితంలో పరిశుద్ధత మనల్ని దేవునికి దగ్గర చేస్తే, అపరిశుభ్రత లేకపోతే ఈ లోక సంబంధమైన పాపము, లేకపోతే ఈ లోక సంబంధమైన దేవునికి నచ్చని అపవిత్రత అనేది దేవుడికి మనల్ని దూరం చేస్తుందనే విషయాన్ని మనం గ్రహించాలి. నీ యొక్క జీవితం ఎంత మలినంగా ఉంటే ఆయన కార్యాలు అంత దూరం అవుతాయి, ఆయన నీకు అంత దూరంగా ఉంటాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, శుద్ధత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవరో కూడా దేవుణ్ణి ఆశ్రయించలేరు అనే విషయాన్ని గ్రహించాలి. అందుకోసమే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట అన్నారు. హృదయ శుద్ధి గల వారిదనిలో వారు దేవుణ్ణి చూస్తారు అని వాగ్దానం చేస్తూ అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. ఈరోజు మీ జీవితాల్లో శుద్ధి ఉందా? హృదయ శుద్ధి ఉందా? ఆయన్ను మీరు చూడగలిగే అద్భుతమైన కనులు మీరు కలుగున్నారా అనే విషయాన్ని ఒక్కసారి మీరు గ్రహించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు గనుక ఈ రోజున ఆయనకు లోబడి, దేవా నా జీవితాన్ని కడుగయ్యా, నా జీవితాన్ని పవిత్రపరచు, అవును నా జీవితంలో ఉన్న ఈ దోషాలు, ఈ ఇబ్బందులే నీకు నాకు మధ్యన వచ్చి నన్ను నీ యొక్క అద్భుతమైన రూపాన్ని చూడకుండా, అలాగే మీరు నన్ను అయా దర్శించకుండా ఆటంకపరుస్తున్నాయేమో, నన్ను నేను కడుక్కుంటాను ప్రభా, వాటన్నిటినీ జయిస్తాను ప్రభా, నా జీవితం నుంచి తొలగించుకుంటాను ప్రభా అని అనగలిగితే నీ జీవితంలో తప్పక కార్యం చూస్తావు. దేవుడు న్యాయవంతుడు, ఆయన యథార్థంగా జీవించే వారి పక్షాన ఉంటాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మీరు యథార్థవంతులుగా జీవించగలిగితే మీ జీవితంలో మీకు ఎప్పుడు నష్టము వాటిల్లదు. ఈరోజు నష్టంగా కనపడిన దేవుడు తప్పకుండా ఆయన మీ జీవితాల్లో మీ నీతికి తగ్గట్లుగా అద్భుతం చేస్తాడు. మీ యథార్థతకు తగ్గట్లుగా మీ జీవితంలో ఆయన కార్యం చేసే దేవుడుగా ఉన్నాడని మీరు మర్చిపోవద్దని మీకు మనం చేస్తున్నాం. లోకం మారినా దేవుడు మారడు, ఆయన నీతి మారదు, ఆయన కృప మారదు అనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన నిన్ను గూర్చి
ఆయన నీ మీద దృష్టి పెట్టి ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, కీర్తన గ్రంథం 124 కీర్తన 1వ వచనంలో అంటాడు కదా, యెహోవా నీ పక్షమున నిలబడతాడు, ఆయన నీ పక్షమున ఉంటాడు అని ఆయన మాట్లాడడం నువ్వు చూస్తున్నావు కదా. ఎందుకు ఈరోజు నా ధైర్యపడుతున్నావు? ఆయన దృష్టి నీ మీద పెట్టాడంటే ఆయన లేచి నీ గురించి పనిచేయడం ప్రారంభిస్తాడు. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, సహోదరుడా, ముగ్గురు యవనస్తులు భయంకరమైన అగ్నిగుండంలో పడితే వారి మీద దృష్టి ఉంచి ఆయన లేచి వచ్చి ఆ అగ్నిగుండంలో వారితో పాటు దిగి ఆయన సంచారం చేయలేదా? ఈరోజు ప్రియ సహోదరి, సహోదరులారా, మీ జీవితంలో ఒకవేళ ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరున్నా మీకోసం ఆయన దిగిరాడు అని మీరు అనుకుంటున్నారా? ఆయన తప్పకుండా దిగి వస్తాడు. ఆయన దిగి రావడం మాత్రమే కాదు, ఆయన దిగి వచ్చి నీ స్థితినంతా మార్చేస్తాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తాడు, నీ స్థితిని గొప్ప చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన వాగ్దానం చేస్తున్నట్లుగా నీ నివాస స్థలాలను ఆయన వర్ధల చేస్తాడు. ఈరోజు ఏ భయంకరమైన శాపం అయితే నిన్ను భయంకరంగా పట్టి పీడిస్తుందో, ఏ శాపకరమైన పరిస్థితులు అయితే నిన్ను నిర్వీర్యం చేస్తున్నాయో వాటిని నిండి నీ యొక్క జీవితం నుంచి ఆయన తీసేస్తాడు. యోబు జీవితాన్ని పట్టి పీడించింది భయంకరమైన బాధ, వేదన, గాయము, దుఃఖము, అలాగే భయంకరమైన శోధన, భయంకరమైన వేదనకరమైన పరిస్థితి. కానీ ఆయన దిగి వచ్చి ఆయన మీద దృష్టి పెట్టిన తర్వాత యోబు రెండింతలు పొందుకున్నాడు. అతను పొందుకున్న బాధలన్నిటి నుంచి విముక్తి పొందాడు. సారైపోతే అనే విధవరాలి జీవితంలో ఉన్న భయంకరమైన బాధ, వేదన, చావు, అలాగే కరువు. కానీ దేవుని దృష్టి ఆమె మీద పడిన తర్వాత సంవత్సరం అంతా పోషించబడింది, కరువంతా జయించింది. ఈరోజు మీరు ఎవరైనా కానీ ఈరోజు మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు కూడా మీరు వెళతా ఉంటే ఆయన మీ మీదకి ఆయన దృష్టి పెట్టాడు, మీ వద్దకు ఆయన వచ్చాడు అని అంటే మీ సరిహద్దులు విశాలపరిచి మీ నివాస స్థలాల్ని, మీరుండే ఇంటిని, మీ పొలాన్ని, మీ యొక్క ఉద్యోగాన్ని, మీ వ్యాపారాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఈ రోజున ఏ ఇబ్బందికరమైన పరిస్థితులను వాగ్దానం చేస్తుండగా వాగ్దానాన్ని స్వీకరించండి. యేసు నామములో ఆయన అద్భుతం చేయబోతుండగా అద్భుతాన్ని స్వీకరించండి. అయ్యా, నీవు తప్ప మాకు ఇంకెవరు అక్కర్లేదు, మీరుంటే చాలు ప్రభు అని చెప్పండి. ఆయనకు మీరు మాట ఇవ్వగలిగితే ఆయన కార్యాన్ని మీరు చూస్తారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి వారమంతా, ముఖ్యంగా ఈ దినమంతా కూడా మిమ్మల్ని కాచి కాపాడుతూ ఈ వారమంతా ఆయన కార్యాలు చూసే కృప అనుగ్రహించునుగాక. ఆమెన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీ కొందాలని ఉదయకాలం ముందు ప్రత్యేకంగా నా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి దీవించాను. వెంటాడే దుఃఖము, బాధ, వేదన, కష్టము, కన్నీరు యేసు క్రీస్తు నామములో లయమైపోవునుగా. అయ్యా, బిడ్డలు ఎంత యథార్థంగా ఉంటున్నారో అంత గొప్పగా బిడ్డలను ఆశీర్వదించాను. అయ్యా, నీ మీద దృష్టి ఉంచి నిశ్చయముగా నివాస స్థలాలను వర్ధిల్ల చేస్తాను వాగ్దానం చేసిన తండ్రి. ఈరోజు బిడ్డలు ఎక్కడ నీ కొందాలు ప్రభు, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాలు, అయ్యా నీ కొందాలు ప్రభు, చేతి పనులు, చదువులు యేసు నామములో ఆశీర్వదించబడునుగాక. మరింత వృద్ధయ్యే కృప ఇచ్చాను. ఎక్కడ లేముందో లేమును కొట్టివేయండి, బాధ ఉందో బాధను కొట్టివేయండి, కష్టం ఉందో కష్టాన్ని కొట్టివేయండి. నీ సన్నిధిలో వర్ధిల్లేటట్లుగా మీరే కృప చూపించి అద్భుతాలు చేసి ఘనమైన సాక్షులుగా నా ప్రియ బిడ్డలందరూ నిలబెట్టి అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ బంధువులతో, స్నేహితులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.